నాన్న, మన మంజుల పరిస్థితి గంగక్కలా కానివ్వకూడదు. అవునన్నా, మీరేం బాధపడకండి. గంగా అక్క ఉన్నప్పుడు అప్పుడు బాధ్యతలు తీసుకునేవాళ్ళు మీరు ఒక్కరే ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదుగా. మీకు తోడుగా చేతికందొచ్చిన 2 కొడుకులున్నారు. అలాగే ఓ మిత్రుడు కూడా. ఈ మిత్రుడు నీ సుఖదుఖాలు తోడుండేవాడు, ఉన్నాడు, ప్రాణం పోయేదాకా ఉంటాడు. పదరాంజీ పనిలోకి వెళ్దాం. అలాగే అక్కడి నుంచి ఆసుపత్రికి కూడా వెళ్ళాలి, పండితులు గారి కూతుర్ని చూడటం కోసం. వస్తాను బాబు. ఇదిగోండి భీమ్, నేను కూడా పనిలోకి వెళ్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఓ భీమ్రావ్, అంటే నీకెక్కడ పని దొరికింది? దొరకలేదు సార్. ఏ? కేలేష్కర్ గురువు గారికి చాలా నమ్మకం ఉంది నిన్ను ఎవరైనా పనిలో పెట్టుకుంటారని. పని దొరకలేదు ఎందుకంటే నేను వెతకనే లేదు. నేను ఆలోచిస్తుంటే నాకేమనిపించిందంటే, అవకాశాల కోసం వెతుకుతూ ఉంటే చాలాసార్లు ఉద్దేశం బలహీన పడిపోతుంది. అందుకే మళ్ళీ మీ దగ్గరికే పని అడగడానికి వచ్చాను. ఒకవేళ మీరు పనిలో పెట్టుకుంటే సరే, మీరు పెట్టుకోకుంటే నేను మళ్ళీ రేపు వస్తాను. రేపు కూడా పెట్టుకోకుంటే ఎల్లుండి కూడా వస్తాను. రోజు వస్తూ ఉంటాను. అన్నకే వ్యతిరేకంగా కేసు వాదిస్తావా? అసలేం చేస్తున్నావు? ఎవరు మీరంతా? అసలు మీరు ఏం చేస్తున్నారు? పక్క తప్పుకో, రేవాడిని తీసుకెళ్ళు. పదరా, నోరు మూసుకొని ఇక్కడే నిలబడు, అర్థమైందా? అన్నకే వ్యతిరేకంగా కేసు వాదిస్తావా? అవును, వాదిస్తాను. నీకు చావాలనుందా? నేను నీ బెదిరింపులకు భయపడేవాడిని కాదు. ఏయ్, మంచిగా చెప్తున్నప్పుడు అర్థం చేసుకో, లేదంటే నీ ఎముకల్ని విరగొడతాను, అర్థమైందా? నీకిష్టం వచ్చింది చేసుకో, నేను వెనకడుగు వేసే రకాన్ని కాదు. చూడు, నువ్వు కేసు వెనక్కి తీసుకోక తప్పదు, లేదంటే చావడానికి సిద్ధంగా ఉండవు. చూడండి, దూరంగా ఉండండి. నాకు మీ విషయంతో ఎలాంటి సంబంధం లేదనుకోండి. నేను ఇక్కడ మీకంటే చాలా ముందుగా వచ్చి నిలబడి ఉన్నాను. నాకు ఈయనతో పనుంది. నా కేసు ఈయనకే ఇచ్చాను, కానీ బెయిల్ ఇప్పించడం లేదు. డబ్బులు కూడా ఎప్పుడో తీసుకున్నాడు. ఏం చూస్తున్నారు బ్యారిస్టర్ గారు? బెయిల్ ఎప్పుడు ఇప్పిస్తారు చెప్పండి. ఇది 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 చదవండి. ఇదిగోండి, ఇవన్నీ చదవండి. అలాగే బెయిల్ ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పండి. చదవండి, బెయిల్ ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పండి, లేదంటే నేను వేరే బ్యారిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను. నేనెవరి దగ్గరికి వెళ్ళటం మంచిదో మీరే చెప్పండి, లేదంటే మీరు కూడా నా వెంటరండి. అలాగే మీరు ఈ కేసు హ్యాండిల్ చేయలేకపోతున్నారని చెప్పండి, లేదంటే నా డబ్బులైనా నాకు తిరిగి ఇచ్చేయండి. చూడండి, ఎలాగో మీరు ఇప్పుడే వచ్చారు, మిమ్మల్ని చూస్తుంటే కడుపు నిండా తినే వచ్చారనిపిస్తోంది. కానీ నేను పస్తులున్నాను, ఏమీ తినలేదు. నా పని చాలా ముఖ్యమైనది. వీడి వాగుడు ఆపించు, వీడిని ఎక్కడి నుంచి తీసుకెళ్ళు. బయటకు చెప్పేది వినండి. నన్ను బ్యారిస్టర్ గారితో ఒక్కసారి మాట్లాడివ్వండి దయచేసి. నేను కొంచెం మాట్లాడతానంతే. వెళ్ళరా, లొడలోడ వాగుతున్నాడు. చూడు, నీకు నేను ఇదే ఆఖరిసారి చెప్తున్నాను, కేసు వెనక్కి తీసుకుంటావా లేదా చెప్పు. తీసుకోను. తీసుకోవా? సార్ వినండి, మీరు నా వెంట త్వరగా రండి, చాలా అవసరం సార్. ఎక్కడికి? రండి సార్, మీకు దారిలో చెప్తాను. డబ్బులు వచ్చాక ఇస్తాను. అమ్మా, ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. అత్తయ్య ముందు నుంచి నాతో చాలా చిరాగ్గా ఉండేది, కానీ ఇప్పుడు లక్ష్మి అక్క కూడా అత్తయ్యలాగే ప్రవర్తిస్తోంది. నేను ఇంతవరకు
ఆయనకేమీ చెప్పలేదు. కానీ ఇలా ఎంతకాలం సాగుతుంది? రమా, వెదురు పుల్లల్ని ఒకవేళ వంచుకుంటే వాటితో ఎప్పుడూ ఇలాంటి అందమైన బుట్టలు తయారు కానే కావు. జీవితం కూడా అలాంటిదే. అందులో వంగే గుణం ఉండటం మంచిది. జిజాబాయ్ ఇంకా లక్ష్మి నిన్ను అణచడానికి ప్రయత్నిస్తున్నారు. అవసరమే లేదు. ప్రతిసారి వాళ్లకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలని. ఇక నీ విషయంలో పరిస్థితి కూడా మరోలా ఉంది. రమా, నువ్వు భీముకు భార్యవు. ఇక భీముకు భార్య అవ్వడం అంత తేలిక కాదు. ఇక నీ భర్త భీమ్ లాంటి వ్యక్తి నిర్మాణంలో అతని భార్య తపన, త్యాగం, సహనశక్తి, అలాగే బలిదానానిది చాలా పెద్ద హస్తం ఉంటుంది. చూడు, నాకేమనిపించిందో అది చెప్పాను. మీరన్నది నిజమే అమ్మా. భీమరావుకు భార్య కావడం అంత తేలిక కాదు. ఇక ఈ రమ ఆ కష్టమైన పని కూడా చేస్తుంది. అమ్మా, ఈరోజు మా అమ్మ ఉండుంటే సరిగ్గా మీలాగే చెప్పుండేది. అన్నట్టు రమా, ఒకవేళ వాళ్ళ దౌర్జన్యం నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంటే సహనశక్తిని వదులుకొని ఎలాంటి మార్గాన్నైనా ఎంచుకో. అది తప్పేమీ కాదు. చెప్పు, కేసు వెనక్కి తీసుకుంటావా లేదా? తీసుకోను. తీసుకోను. సరే, చావడానికి సిద్ధంగా ఉండవు. నేను భయపడేవాడిని కాదు. నువ్వు విని చూసుకో. సార్, ధన్యవాదాలు సార్. మీరు చాలా సహాయం చేశారు. పర్లేదు, పద. వినండి, ఒక బ్యారిస్టర్ చట్టాన్ని రక్షించేవాడవుతాడు. ఇక మీరు తననే బెదిరించడానికి, చంపడానికి వచ్చారు. మీకు అర్థం అవుతుందో లేదో తెలీదు. కానీ ఒకవేళ చట్టాన్ని రక్షించేవాడే భయపడ్డం మొదలు పెట్టాడంటే అప్పుడు సమాజం మొత్తం దుర్మార్గుల పిడికిట్లో బందీ అయిపోతుంది. అందుకే చట్టాన్ని, అలాగే చట్టాన్ని రక్షించే బ్యారిస్టర్ను కూడా గౌరవించండి. ధన్యవాదాలు సార్. పద పద. సార్, మీకు దెబ్బ తగిలింది. మీరు బానే ఉన్నారా? పురంజన్! అరే, ఎక్కడికి? ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నారు? అది చెరువుకి పని చేయడానికి. వద్దు, చెరువు పని పూర్తయిపోయిందిగా. ఏంటి? కానీ జోషి గారు, ఇంత హఠాత్తుగా ఎలా పూర్తయిపోయింది? ఏం జరిగిందంటే, ఈ చేపల చెరువులో చాలా జంజాటం ఉంది. అందుకే నేను చెరువుని వేరే వారికి ఇచ్చేశాను. అన్నట్టు మీ ఇద్దరికి నా స్వభావం తెలుసు కదా, నేనెంత దయగలవాణ్ణో. అందుకే మీ ఇద్దరు ఎంత బాకీ ఉన్నారో అది నేను మాఫీ చేసేశాను. ఈరోజు కాదు, ఎప్పటినుంచే మీరిద్దరూ స్వతంత్రులు. వెళ్ళండి. ఇలా చూడండి జోషి గారు, ఈ సమయంలో మా ఇద్దరికి పని చాలా అవసరం అండి. అది ఎలాంటి పనైనా జోషి గారు మేము తప్పకుండా చేస్తామండి. అవును, కూతురు గొలుసు విడిపించాలి. ఇక ఇలాంటి సమయంలో దయచేసి మీరు మీ శత్రుత్వం చూపించకండి.
నా కూతురు తన అత్తారింటికి వెళ్ళిపోయాక ఆ తర్వాత నా మీద శత్రుత్వం చూపించండి. మేమంతా ఇక్కడే ఉంటాం కదా. అయ్యో, ఈ మాట నేరుగా గుండెలను తాకింది. అయినా నేనొచ్చాను. నేను మీ ఇంటి దాకా వచ్చాను మీ అందరికీ సహాయం చేయడానికి. కానీ మీరే ఏం వద్దని వారించారు కదా, నా కొడుకు తోపుడు బండి లాగడని. అన్నట్టు ఇప్పటికీ నా దగ్గర తోపుడు బండి ఉంది. ఏం చేయాలో ఆలోచించుకోండి. ఇప్పుడేం చేద్దామంటావు రామ్జీ? ఏదో పని దొరికింది కదా అనుకుంటే ఈ జోషి గారు అందులో నుంచి కూడా తీసేశారు. పురంజన్, ఆనంద్ ఏం చెప్పాడంటే వాడు ఏ దుకాణంలో పనిచేస్తున్నాడో ఆ దుకాణం చాలా పెద్దదని. అవును. అలాగే ఆనంద్ యజమాని ఆనంద్ జాతి తెలుసుండి కూడా తనని ఉద్యోగంలో పెట్టుకున్నాడట. అంటే దీని అర్థం ఏంటంటే ఆనంద్ యజమాని మంచి మనసున్నవాడు అయి ఉంటాడు. మనం కూడా ఏదైనా పని అడుగుదాం. అవును రామ్జీ, నువ్వన్నది నిజమే. అలాగే మన ఆనంద్ అక్కడ లెక్కల పద్దులు రాస్తున్నాడు కదా, అప్పుడు నువ్వు ఇంకేదైనా పని చేయి. ఇక నాదే ఉంది, నేను ఎలాగూ గేటు దగ్గర కాపలా ఉంటాను కదా, అక్కడ అదే పని చేస్తాను. ఇది బాగుంటుంది రామ్జీ. పద. పద. సార్, నేను రాస్తానుండండి. వద్దు, దూరంగా ఉండు. కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏం తాకను. మీరు అపవిత్రమైపోతారు. నా చిన్నప్పుడు ఇలాగే మా అమ్మకు జబ్బు చేసింది. వైద్యుడు కూడా వచ్చాడు. అప్పుడు ఆయన ఏదో గుడ్డ చేతికి చుట్టుకొని మా అమ్మ నాడి చూశాడు. నేను ఈ కాగితంతో రాస్తాను. భీమ్, ఆ టేబుల్ మీద అన్నిటికంటే పైన నీలిరంగు ఫైల్ ఒకటి పెట్టుంది. దాన్ని ఇక్కడికి తీసుకునిరా. నేనేం చూడాలనుకున్నానంటే ఇంకొక బారిస్టర్ దగ్గరికి ఉద్యోగం వెతకడానికి వెళ్తావో లేక ఇక్కడే ఉండడానికి పోరాటం చేస్తావో అని. ఇది నా కొత్త కేసు ఫైలు. ఇక 2 రోజుల తర్వాత నిజంగానే దీని హీరింగ్ ఉంది. ఇక నువ్వు ఏ విధంగా పోలీసులను రమ్మన్నావో నీ మెదడు బాగా పనిచేస్తుందని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కొంచెం మెదడు ఈ కేసు మీద కూడా పెట్టు. ఒకవేళ నీకేమైనా అర్థమైతే నాకు చెప్పు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఇదేమైనా పడుకునే చోటేనా? చదవాలనుకుంటే బయట నిలబడి చదువుకోమని గురువు గారు చెప్పారు. కానీ అక్కడి నుంచి వినిపించడం లేదు, ఏం అర్థం కావడం లేదు. ఈయనకు చెప్తే ఈయనేమన్నాడంటే చదువుకొని బారిస్టర్ అవుతావా అని. అయితే అందరూ నాతో పాటు తరగతి బయట ఉండి చదవాలి, లేదా నేను కూడా లోపలే ఉండి చదువుతాను. సార్, చిన్నప్పటి నుంచి గుమ్మం దగ్గరే కూర్చుని లోపలికి వెళ్ళడానికి చాలా పోరాటం చేశాను. అందుకే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలని ఆలోచించనే లేదు.
కానీ మీరు ఉద్యోగం ఇచ్చారు. ఈ ఫైల్ని నేను తప్పకుండా చదువుతాను. ఇక నాకు ఏదైతే అర్థమవుతుందో అది వచ్చి మీకు చెప్పేస్తాను. నన్ను క్షమించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఈ పని ఇచ్చినందుకు కూడా. రేపటి నుంచి సమయానికి వచ్చాయి. ముందుగా వ్యయాన్ని కలపాలి, ఇక తర్వాత క్రయాన్ని. ఆనంద్, పని ఎలా సాగుతోంది? బాగానే సాగుతుంది సార్. ఈ ప్రసాదం తీసుకో. సేట్ గారికి నేను ఏ జాతి వాడినో తెలియదు, అందుకే నేను ఈ ప్రసాదం తీసుకోక తప్పదు. తీసుకో, ఏం ఆలోచిస్తున్నావు? రామ్జీ, నువ్వు చెప్పింది 100% నిజం. ఆనంద్ సేట్ నిజంగానే చాలా మంచివాడు రామ్జీ. జాతి మతము చిన్న పెద్ద ఏ తేడా లేదు రామ్జీ. అదిగో చూసావా, ఆనంద్కి తనే స్వయంగా ప్రసాదాన్ని ఇస్తున్నాడు. అవును పురంజన్, ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ. పద పద. సేట్ గారు, మాకు కూడా ఏదైనా పనివ్వండి, చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అవును సేట్ గారు, మీరు చాలా మంచి వ్యక్తి. మీరు ఎవరు ఏ జాతి వాళ్ళనే తేడా చూపించరు, అందరినీ ఒకేలా చూస్తారు. ఒకవేళ మీ దగ్గర మాకు పని దొరికిందంటే మా జీవితాలు ఇంకా సజావుగా నడుస్తాయి. మీరు మాకు ఎలాంటి పనైనా ఇవ్వండి, మేమిద్దరం కలిసి చేస్తాం. అవును సేట్ గారు, చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంతకీ మీరే జాతి వాళ్ళు? అది చిన్న జాతి వాళ్ళం మేము. చిన్న జాత? మీ మెదడు గాని చెడిపోయిందా? ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆఫీస్ మొత్తం భ్రష్టు పట్టించారు. ఆనంద్, వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి బయటికి పంపించు. భలే విచిత్రంగా ఉన్నాడే. ఒకవైపున మన జాతికి చెందిన వ్యక్తినే పనిలో పెట్టుకున్నాడు, పైగా మనిద్దరినేమో బయటికి గెంటేయమంటున్నాడు. మమ్మల్ని వెళ్ళగొట్టు. మీ యజమాని చెప్పింది ఇదే కదా? నాన్న, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పదపురంజన్, ఈ డబ్బు అలాగే పని చాలా విచిత్రమైనది. తండ్రి కొడుకుల జాతినే మార్చేశాయి. ఇద్దరూ వేరువేరు జాతి వాళ్ళు అయిపోయారు. పద.
నాన్న, బారిస్టర్లు నల్ల కోటు వేసుకుని కోర్టులో వాదిస్తారని విన్నాను. అలాగే మనం కూడా వాదిద్దాం. ఇదేమైనా కోర్టా? అవును నాన్న, ఇది కోర్టే. అమ్మ జడ్జ్, ఇక బాల అన్నయ్య నేరస్తుడు, మనమిద్దరం బారిస్టర్లం, ఇక మిగిలిన వాళ్ళంతా సాక్షులు.